ఎట్టకేలకు వాస్తవాలను అంగీకరించిన పాక్ ప్రధాని షరీఫ్. భారత్ తమపై దాడి చేసిందని ఒప్పుకున్న పాకిస్తాన్ పీఎం. ఇండియా చేతిలో ఓటమిని పాకిస్తాన్ అంగీకరించినట్లేనా? 6 जेट फाइटर्स इंडिया के गिराए गए, एक यूएवी गिराया गया, वो उनको ऑब्वियसली हजम नहीं हुआ. उसके बाद डिप्लोमेटिक, और ये मैं नहीं कह रहा, ये टेलीग्राफ क्या लिखता है, पाकिस्तान एयरफोर्स इज अनडिस्प्यूटेड किंग ऑफ द स्काइज. అల్హమ్దులిల్లాహ్. పాకిస్తాన్ ఫేక్ బ్రతుకు గురించి చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. బ్రిటన్కు చెందిన ప్రముఖ పత్రిక ది డైలీ టెలిగ్రాఫ్ పేరుతో సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. అందులో పాకిస్తాన్ వైమానిక దళాన్ని ఆకాశంలో అప్రతిహత రాజుగా ప్రకటించినట్లు చూపించింది. అయితే ఈ ఫోటో నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిందని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. టెలిగ్రాఫ్ ఇలాంటి ఒక కథనాన్ని ప్రచురించలేదని తేల్చింది. ఇవేమీ తెలియని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఏకంగా పార్లమెంట్లోనే టెలిగ్రాఫ్ ఫోటో హైలైట్ చేశాడు. చివరికి పాక్ సొంత పత్రిక డాన్ కూడా ఈ విషయంలో ఇషాక్ను ఖండించింది. ఇషాక్ ఒక్కడే కాదు, ఆ దేశ రక్షణ మంత్రి, సమాచార మంత్రి, ఆఖరికి ప్రధానమంత్రిది కూడా ఇదే తీరు. భారత్తో యుద్ధంలో తామే గెలిచామని, భారత్ చేసిన దాడులను తమ ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టిందని, తమను టచ్ చేసే దేశమే లేదని ప్రగల్భాలు పలికారు. ఆధారాలు అడిగితే మాత్రం నీళ్లు నమిలారు. On Indian social media, not on our social media, debris of these jets fell into Indian occupied Kashmir. విన్నారుగా పాకిస్తాన్ గ్రేట్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడు? రాఫెల్స్ తో పాటు 5 యుద్ధ విమానాలు కూల్చేశామన్న ప్రచారంపై సిఎన్ఎన్ ప్రతినిధి ఆధారాలు అడిగితే అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిలాలు వారి వైపు పడ్డాయి, ఇదంతా భారత మీడియాలోనే ఉందని అర్థం పర్థం లేని వాదన చేశాడు. ఈ సమాధానం విన్న తర్వాత సిఎన్ఎన్ జర్నలిస్ట్ కూడా షాక్ అయ్యారు. నిజానికి పాకిస్తాన్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని భారత్ ముందు నుండి ఖండిస్తూ వస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేటిని కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్ ప్రచారం అని తెలిపింది. పాక్ చేస్తున్నది ఫేక్ ప్రచారమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఎప్పటికప్పుడు నివేదిస్తూ వచ్చింది. అయినా ఆ దేశ పాలకులు భారత్పై తామే గెలిచామని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వారిని గుడ్డిగా నమ్మే పాకిస్తానీలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాక్ ఫేక్ ప్రచారాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వాటిని చూసి రియలైజ్ అయ్యాడో లేక ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే అని భావించాడో తెలియదు, కానీ ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధాని వాస్తవాలను అంగీకరించాడు. ఆ వీడియోనే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. 9-10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार यानी सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. ఇది రియలైజేషన్. భారత్పై గెలిచేశామని విర్రవీగిన పాకిస్తానీలు షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనతో షాక్ అయిపోయారు. భారత్ దాడులతో నష్టం జరగలేదన్న ప్రచారం అబద్ధమేనా అని నిట్టూరుస్తున్నారు. షరీఫ్ ప్రకటన విషయానికి వస్తే మే 10 అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో జనరల్ ఆసిఫ్ మునీర్ నాకు ఫోన్ చేసి భారత్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిందని చెప్పారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్తో పాటు ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యాయి అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది ఆపరేషన్ సింధూర్ ఏ స్థాయికి చేరిందని. అప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కూడా భారత్ దాడులకు ధీటుగా బదిలిచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్తో పాటు ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యాయని చెప్పడం ద్వారా భారత క్షిపణులు వాటి లక్ష్యాన్ని ఛేదించాయని అంగీకరించాడు. ఈ ప్రకటనతో యుద్ధంలో ఎవరిది పై చేయి అన్న ప్రశ్నకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఈ విషయంలో భారత పౌరులకు ఏ అనుమానం లేదు, లేనిదల్లా పాకిస్తానీలకి. వారి ప్రధానే భారత దాడులు లక్ష్యాన్ని ఛేదించాయని కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడు వారికి కూడా క్లారిటీ వచ్చేసింది. నిజానికి 10వ తేదీన పాకిస్తాన్ మొత్తాన్ని భారత్ క్షిపణి వణికించింది. భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాకిస్తాన్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ఖాన్ ఎయిర్ బేస్ అత్యంత ప్రధానమైంది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, రవాణా విమానాలు ఉన్నాయి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాక్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో రఫీకి, మురీద్, నూర్ఖాన్, రహీం యార్ ఖాన్, సుక్కుర్, పర్సూర్, చునియన్, సియాల్కోట్ ఉన్నాయి.
పంజాబ్ ప్రావిన్స్లోని రఫీకి వైమానిక స్థావరం అత్యాధునిక విమానాలకు కేర్ ఆఫ్ అడ్రస్. 10,000 అడుగుల రన్వే ఇక్కడి ప్రత్యేకత. అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్లు ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్లో మురీద్ ఉంది. ఇక్కడ కీలక ఎయిర్ బేస్ ఉంది. మానవరహిత సాయుధ డ్రోన్లను ఇక్కడ నిల్వ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ క్యాపిటల్ సిటీకి అత్యంత సమీపంలోని రావల్పిండిలో నూర్ఖాన్ వైమానిక స్థావరం ఉంది. పాక్ ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు. ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కార్యాలయం కూడా చక్లాలోనే ఉంది. ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాలను భారత్ దెబ్బతీయడంతో పాకిస్తాన్కు ఎటూ పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా చేసేదేం లేక కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాళ్ల బేరానికి వచ్చింది. కానీ ఓటమిని అంగీకరించడానికి పాకిస్తాన్ పాలకులకు మనసొప్పలేదు. అందుకే అడ్డగోలు వాదనలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు.